రా కదలిరా అనే కార్యక్రమం కమలాపురంలో నిన్న జరిగింది. అది కమలాపురం అంటే కమలాపురం ఒకటి కాదు, కానీ జిల్లా వ్యాప్తంగా జరిగిన సభ అది. ఆ సభలో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అంతా కూడా అసత్య ప్రగల్భాలు, అసత్యాలు, అబద్ధాలు దీనిలతోనే కొనసాగిన పరిస్థితి. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన అన్నీ బురద చల్లే కార్యక్రమం. ఇంతకు తప్పనిచ్చి నేను ఈ 14.5 సంవత్సర కాలంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేశా, దీనికి ఓట్లేయండి, ఈ ప్రాంతానికి మేలు చేశా, ఇందుకు ఓట్లేయండి, లేకుంటే ఈ కులానికి ఓటేసి సహాయం చేశా, ఆ కులానికి చేసినందువల్ల ఆ కులం వాళ్ళు పోయింది, లేకుంటే ఈ మనిషికి చేశా అని ఆ ప్రసంగంలో ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూశారు. ఏమాత్రం లేదు. 14.5 సంవత్సర కాలం దేవుడు ఎందుకు ఇచ్చాడో కానీ ఆయనకు అవకాశం ముఖ్యమంత్రిగా. అది ఎట్లా వచ్చింది అనేది తర్వాత విషయం. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఒక 4.5 సంవత్సరం, వాజ్పేయి దయ వల్ల ఈయన అబద్ధపు ప్రచారాల వల్ల ఆయనకు బాకా ఊదే మీడియా వల్ల ఆ రకంగా అయితే ఇంకొక 5 సంవత్సరాలు రావడం జరిగింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందనుకోండి. ఈ రకంగా అంతకుముందు 9.5 సంవత్సర కాలం. దాని తర్వాత మొన్న 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల కాలం, దాదాపు 14.5 సంవత్సర కాలం ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చే నుంచి ఎవరికి అంత కాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇతనికి మాత్రమే వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆయన సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం చేసుంటే డెఫినెట్గా ప్రజలు అతన్ని ఆదరించేవాళ్ళు. అటువంటి పని ఏమీ లేదు. చరిత్రహీనుడు అతను. ఒక్క మంచి పని చేసిన పరిస్థితి లేదు, ఒకవరికి మేలు చేసిన పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి, అటువంటి దుస్థితి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నంతకాలం కొన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమింగడానికే సరిపోయిందన్నమాట. లంచాలు, కమిషన్లు ఎక్కడొస్తాయి, ఏం కథ అని చెప్పేసి ఒక అవినీతి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారే. అదే కాదు, భారతదేశంలోనే ఇంత అవినీతిపరుడు, ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత అబద్ధాల పరిపాలన, ఇంత పనికిరాని పరిపాలన పరిపాలించిన దుర్మార్గుడు నిజంగా చంద్రబాబు నాయుడే. మనం చూసాం చంద్రబాబు ఇక్కడ తిరుపతిలో పీజీ చదువుకునేటప్పుడు, కాలేజీలో పీజీ చదువుకునేటప్పుడు ఆయనతో పాటు గోపాలకృష్ణారెడ్డి అయితేనేమి, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ చదువుతాను. అప్పుడు ఆ చదివేటప్పుడు ఈయనకునేది హవాయి చెప్పులు, ఒక సైకిలు. అటువంటి పరిస్థితి నుంచి 2 ఎకరాల భూమి నుంచి, ఒక చిన్న కొట్టం నుంచి మొదలై ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాడు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భూములైతేనేమి, ఆస్తులైతేనేమి, ఈ దేశంలోనే కాదు, సింగపూర్ అయితేనేమి, మలేషియా అయితేనేమి, అమెరికా అయితేనేమి, ఎక్కడ పడితే అక్కడ కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం జరిగింది. అటువంటి వాడు వేరే వాళ్ళ గురించి నేను తుప్పు నిప్పు అనుకుంటూ
వేరే వాళ్ళపైన బురద చల్లే కార్యక్రమం చేస్తాడన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రజలకు బాగా తెలుసు. అందుకోసమే రాబోయే కాలంలో 175 సీట్లకు 175 సీట్లు వస్తాయి డెఫినెట్గా. అదే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన అందరినీ వందివాగదులను అందరినీ పెట్టుకున్నాడు అన్నమాట. వాళ్ళందరూ రాయించినారు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఇది అని చెప్పేసి. అది చదివి అది చెప్తాను అన్నమాట. అందరికీ టైల్ ఇచ్చే కార్యక్రమం అన్నమాట. పొద్దుటూరు ఆయన ఇది, బద్వేలు ఆయన ఇది, ఇంకొకరు ఆయన ఇది, ఈ ఆయన ఇది, కమలాపురం ఆయన ఇది. చూడండి. సో ఈ రకంగా రాసిచ్చిన వాళ్ళే ఎంత కబ్జాకోరులో, ఎలా సంపాదించినారో, ఎలా కలెక్షన్ కింగ్లో ఇవన్నీ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. గతంలో ఇసుక అమ్మింది వాళ్ళే, మట్టి అమ్మింది వాళ్ళే, అన్ని అమ్మింది వాళ్ళే. వాళ్ళు మొత్తం దోచుకునేదంతా వాళ్ళే, భూములు ఆక్రమించింది వాళ్ళే. భూములన్నీ కూడా ఆక్రమించి మళ్ళీ ఏరే వాళ్ళపైన నిందలు. వేరే వాళ్ళపైన నిందలు ఎందుకు? రాసిచ్చే వాళ్ళకు బుద్ధి లేదు, చదివి చెప్పే వాళ్ళకు అంతకన్నా లేదన్నమాట. వాళ్ళకు ఎందుకంటే అతనే ఒక పెద్ద అవినీతి పరుడు. ఆ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ అవినీతి పనులే, ఒకరు కాదు, వీళ్ళు వాళ్ళు కాదు, అందరూ అటువంటి పనులే, అటువంటి వాళ్ళే ఉండేది వాళ్ళందరూ. సో అటువంటి చరిత్ర ఏమి అందరికీ తెలిసిన విషయమే. అటు ఉన్న వాళ్ళందరికీ కింద నవ్వుకుంటున్నారు అందరూ అన్నమాట. నవ్వుకుంటున్నారు, ప్రజలే నవ్వుకుంటున్నారు. దీన్ని చూసి టీవీలో చూసి కూడా నవ్వుకుంటుంటారు అన్నమాట అందరూ కూడా. ఈ రకంగా జరిగిన ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇప్పుడే కాదు, 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకు మాత్రమే ఉంది అవకాశం కూడా. వయసు సహకరిస్తుంది ఆయనకు. వయసుతో పాటు ఆయనకు ధీటైన వ్యక్తి ఏ పార్టీలోనూ లేరు, ఆయనకి ధీటైన పార్టీ ఏ పార్టీ లేదు. అన్నీ ఫేడౌట్ పార్టీలే. తెలుగుదేశం పార్టీని ఎప్పుడో చూసేసినారు, చంద్రబాబు నాయుడిని ఎప్పుడో చూసేసినారు, చదివినారు వీళ్ళందరినీ. పవన్ కళ్యాణ్ని చూడడం జరిగింది. 15 ఏళ్ళ నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు. ఎప్పుడు ఆయన సీరియస్ పొలిటీషియన్ కానే కాదు, సీరియస్ పొలిటీషియన్ అసలు కాదన్నమాట. ఎప్పుడో ఒకసారి ఆయనకు ఎప్పుడైనా ఖాళీలు దొరికితే, కాల్ షీట్లు ఖాళీగా దొరికితే, సినిమాలు లేకోకుంటే ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఏదో 4 మాటలు చెప్పిన దానికి ఆయనకు ఏదో ఆయన డబ్బులు ఆయనకు వస్తాయన్నమాట. ఖాళీ టైంకి డబ్బులు వసూలు చేసే వ్యక్తి తప్ప, ప్యాకేజీ మనిషి తప్ప ఇంకో రకమైన దరిద్రమైన పాదం. నీ పాద మహిమతో ఈ రకంగా మేము ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఈ రాష్ట్రమే ఇబ్బంది పడుతుంది. నువ్వు రాకపోయి నింటే, నువ్వు హైదరాబాద్లో ఉండింటే ఏమీ లేదు, శుభ్రంగా ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా పడిండు, పంటలు బాగా పండిండు, ప్రజలందరూ సుఖంగా సవ్యంగా సంతోషాలతో ఉండింది. చూడు, మా రఘు కూడా చెప్తాను, వ్యవసాయమే దండగా అని. మా పాలగిరిలోనే మీటింగ్లో వ్యవసాయం దండగా, ఇది మానేసేయండి అందరూ. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోటు పొడిస్తేవి. ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే రాజశేఖర రెడ్డి అమ్మని తిరిగితేవి. ఆయన సూట్ కేసు మోస్తేవి ఢిల్లీకి. ఆ మంత్రి పదవి వచ్చా. అంజయ్య గారి టైంలోనూ, భవనం వెంకటరామరెడ్డి గారి టైంలోనూ రాజశేఖర రెడ్డి గారు వెనక మరి తిరిగినందువల్ల వచ్చింది. తర్వాత ప్రగల్భాలు పలికితేవి ఎన్టీ రామారావు పైన. ఎన్టీ రామారావు ప్రగల్భాలు పలికితేవి, ఓడిపోతేవి. మళ్ళా పోయి తెలుగుదేశంలో జాయిన్ అయిపోతుంది. ఆయన నువ్వు ఓడిస్తే నువ్వు ముఖ్యమంత్రి అయిపోతుంది. చూడండి, అన్నీ వెన్నుపోట్లే. రాజశేఖర రెడ్డితో వెన్నుపోట్లే, ప్రజలకు వెన్నుపోట్లే, ఎన్టీ రామారావుకి వెన్నుపోట్లే, అందరికీ వెన్నుపోట్లే. మీకు రాజకీయమే వెన్నుపోట్లు. రాజకీయం ఏమి రాజకీయం నువ్వు చేస్తావు? నువ్వు మళ్ళా వచ్చి అందరికీ ప్రసంగాలు పెద్ద ఎత్తున నువ్వు. సో తప్పకుండా ప్రజలందరికీ విఘ్నులు. డెఫినెట్గా
ఒక మంచి రిజల్ట్ తోటి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారు అని చెప్పేసి నేనైతే వీళ్ళు కూడా ఎలక్షన్ వచ్చింది కాబట్టి దసరా పండుగ వచ్చినట్టు అన్నమాట. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆ బుడబొక్కల వాళ్ళు వచ్చినట్టు వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి వాడిని డ్రామా వాడేస్తాడు, చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు డ్రామా వేసేసి పోతారన్నమాట. అంతే వచ్చిపోయే వాళ్ళే వీళ్ళు తప్ప ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు కాదు. ఇది ప్రజలందరికీ బాగా తెలిసిన విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఆ పార్టీనే లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉందా? లేదే. లేని పార్టీ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? అవసరమా? ఉన్న పార్టీ లీడర్ల గురించే మనము అంతో ఇంతో ఏదో 2%, 3%, 5% ఓట్లు వస్తాయి వాళ్ళ గురించి మనం మాట్లాడితే ఏమన్నా అర్థం ఉంది. ఇది ఉరువే లేని పార్టీ, అసలు ఏం లేవు, జీరో. లేని పార్టీ గురించి దానికి మళ్ళా ఒక ప్రెసిడెంటు, దానికి ఒక కార్యక్రమము, సరే నామకే వాస్తే గుడుగు. చాలా జాతీయ పార్టీలు ఉంటాయి, చాలా నామకే వాస్తే పార్టీలు ఉంటాయి, దాంట్లో అదొకటి అంతే. అదే కదా చెప్తున్నది. నేను మేనమామ అనుకోవచ్చు, లేదు అంటే ఇంకొకటి అనుకోవచ్చు, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకోవచ్చు, నాయకుడు అనుకోవచ్చు, ఇంకొకటి అనుకోవచ్చు. లేని పార్టీ గురించి, లేని వ్యక్తి గురించి ఏం మాట్లాడాలి? ఏముంటుంది? ఏమి లేదు. సర్వరాయ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ కాంట్రాక్టులో నేను భాగస్తుని. సో అప్పుడు దానికి సర్వరాయ సాగర్కు సంబంధించి ఆ కాలంలో మేము దాని మట్టి కోసం భూములన్నీ అక్వైర్ చేయడం జరిగింది. సర్వరాయ సాగర్కు ఎంత ఇస్తారో అంతే రేటు పెట్టి గవర్నమెంట్ రేటు ఫిక్స్ చేసి ఉంటుంది అన్నమాట. 60,000 రూపాయలు, 70,000 ఎంతో ఉన్నది అప్పుడు. అది మామూలుగా చేసేది భూమి విలువ 10,000, 5,000, 80,000 రూపాయలు. అంటే వాళ్ళకు గవర్నమెంట్ రేటు 60,000 అయితే 80,000 రూపాయలు ఇచ్చి మేము మట్టి కోసం తీసుకోవడం జరిగిన భూములు. అవన్నీ కూడా మట్టి తీసేసి గుంతలు పడిపోయి ఆ చుట్టూ ఉన్న రైతులకు అందరికీ ఇబ్బంది జరుగుతుంది. దాంట్లో కంపలన్నీ మొలిచేసేసి దాంట్లో పందులు అన్నీ ఉండి వాళ్ళు పంటలు పెట్టుకోక దీని ఏటుకు ఈ భూమి ఏటుకు ఉంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసినారు, అయ్యా నాయన బాబు నీదేదో రిపేర్ చేసుకుంటే మేమన్నా బాగుపడతాము అని చెప్పేసి. సో దానికి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది తప్ప ఇంకొక కార్యక్రమం లేదు. అవి ఎట్లా గుంతలు ఉన్నాయి, ఇంకో అంత పెద్ద గుంతలు చేసేసి దాంట్లో చేపల చెరువు పెట్టుకున్నాం అంతే. అంతకు తప్పనిచ్చి వేరేం లేదు. దాంట్లో జరుగుతుంది, ఈరోజు కాకుండా రేపు జరుగుతుంది. ఉక్కు పరిశ్రమ అనేది ఒక మంచి పరిశ్రమను ప్రభుత్వం ఈ జిల్లాకు తీసుకురావాలని శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ భూములను కేటాయించడం జరిగిందనమాట. ఒక మంచి పరిశ్రమను తీసుకొస్తే ఆడ దాదాపు ఒక 40,000-50,000 మందికి ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది, మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు వాళ్ళు పెట్టలేకపోవడం జరిగింది. వాళ్ళు ఎవరు, మన జనార్దన్ రెడ్డి వాళ్ళు బ్రహ్మణి స్టీల్స్ సంబంధించిన ఫ్యాక్టరీ రాకపోయింది. అంతే తప్ప నుంచి మంచి ఉద్దేశంతోనే మొదలుపెట్టడం జరిగింది. దానికి కూడా అసెంబ్లీలో నేను కూడా చూసినా అనమాట. దానికి కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఆ తొండలు కూడా గుడ్లు పెట్టని ప్రాంతం అయ్యాది నాయన, అదొకసారి పోయి చూడు. ఈనాడు పేపర్లో వేయడం జరిగింది, నెమళ్ళు తిరిగేది, సెలయేర్లు ఇవన్నీ వేసినారన్నమాట. అవన్నీ ఏమి లేవు బాబు అక్కడ, మీరు అభూత కల్పనలు అక్కడ ఏమి లేవు నాయన. తొండలు కూడా గుడ్లు పెట్టావు అంటే ఆ ఎండలు మండుతూ ఉంటాయి, కింద ఆ బండలు కూడా రాళ్ళు, ఆ కొండలు గుట్టలు, ఆ గుట్టలు అవి మట్టి కూడా లేవాడ, అన్ని గుట్టలు రాళ్ళు. అవి ఆ ఎండకు కింద నుంచి వేడి, ఆ వేడికి తొండలు కూడా నిలబడవు, గుడ్లు కూడా పెట్టే అవకాశం లేదు. ఏదో చెట్టో గిట్టో నీడ ఉంటే ఆ తొండలు కూడా పెడతాయి అన్నమాట గుడ్లు. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన రాజశేఖర రెడ్డి గారు అన్నమాట. సో అన్ని దానిలకు అబ్జెక్షన్స్ అన్ని రంగాల్లో, మళ్ళీ ఇప్పుడు అన్ని దానిలకు మళ్ళీ ఏదో ఒక అట్లా